కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో గ్రామానికి చెందిన గండే బ్రదర్స్ గొప్ప మనసు చాటుకున్నారు. పేద ఇంటికి పెళ్లి కానుక ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మరియు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జ్యోతుల ట్రస్ట్ ద్వారా పెళ్లి కానుక ఇస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారమే నియోజకవర్గంలో ఏ పేదింటి పెళ్లి జరిగినా జ్యోతుల ట్రస్ట్ ద్వారా నగదు అందిస్తున్నారు. అయితే వేలంక గ్రామంలో బుధవారం జరుగుతున్న గారపాటి వారి పరిశుద్ధ ఆహ్వానం కుటుంబ సభ్యులు అప్పట్లో సరిగా నమోదు చేసుకోకపోవడంతో వాళ్ళు నిరుత్సాహపడకుండా మేమున్నామంటూ గండే బ్రదర్స్ వివాహ వేదిక దగ్గరకు వెళ్లి వధూవరులైన షాలేము స్నేహకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. వేలంక గ్రామంలో ఏ నిరుపేద పెళ్లి జరిగినా తమ వంతు సహాయం అందిస్తామని కిర్లంపూడి మండల తెలుగు యువత అధ్యక్షులు గండే చినకాసి మీడియాకు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గండే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నమస్తే అండి. మాది వేలంక గ్రామం కిర్లంపూడి మండలం. ఏదైతే ఈరోజు మా ఊరిలో మా తోటి సోదరులైన వారి కుటుంబంలో వాళ్ళ అమ్మాయి పెళ్ళి జరగడం జరుగుతుంది. ఆ పెళ్ళికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఏదైతే ఆ అమ్మాయి పెళ్ళికి పెళ్లి కానుక అనే ఒక కానుక కింద మేము అంటే మా కుటుంబం అంటే గండేవారి కుటుంబం అంటే ఒక ఊర్లో చాలా 4-5 కుటుంబాలు కలిస్తేనే మేము గండేవారి కుటుంబం అంటారు. ఆ కుటుంబం అంతా కలిపి మేము పెళ్లి కానుక అనే ఉద్దేశంతో పెట్టి ఒక అమ్మాయికి 10,000 కానుక కింద ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు శుభప్రదంగా ఒక పాస్టర్ గారి ఇంట్లో జరగడం, ఆ అమ్మాయికి మేము ఇవ్వడం మా కుటుంబం తరపు నుంచి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మా ఊర్లో మేము సొంతంగా మా కుటుంబం తరపు నుంచి మా పెద్దల తరపు నుంచి మేము ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాగా మేము పెద్దల ఆశీస్సులతో అలాగే మా ఊరు ప్రజల ఆశీస్సులతో ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో జరపాలని పేదలకు కూడా మేము ఇలాంటి కానుకల తరపున మేము ఎన్నో ఇచ్చుకోవడానికి మమ్మల్ని సహకరించాలని కూడా కోరుతూ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మాది వేలంక గ్రామం సగరపేటకు వస్తుంది. ఈరోజు మా పేటలో ఒక క్రిస్టియన్ పెళ్ళి ఒక పేద ఇంటికి పెళ్లి జరుగుతుందని ఈ గండే బ్రదర్స్ మా ఊరు గండే బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కబురు పెట్టగానే అయితే ఈరోజు నుంచి ఒక సుప్రదంగా కొత్త ప్రారంభిద్దాం అనుకుంటున్నాం. అది ఇక్కడి నుంచి మీ పేట నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అని వాళ్ళు మాట చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారంగానే మరి వీళ్ళందరూ కూడా నాయకులందరూ వచ్చి ఈ గండే బ్రదర్స్ ఏదైతే ట్రస్ట్ పెట్టారో దాని ద్వారా 10,000 రూపాయలు అమ్మాయికి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మేము ఇదే విధంగా ఊళ్ళో ఈ పేద ప్రజలు అమ్మాయి పెళ్లి చేసుకున్నా సరే ఈ విధంగా ఇస్తారని వాళ్ళు హామీ ఇవ్వడం జరుగుతుంది. చాలా శుభ పరిమాణం, చాలా మంచిది. థ్యాంక్ యూ. మండలం వేలంక గ్రామం అండి. జ్యోతుల నెహ్రూ గారు పెళ్లి కానుకని కుటుంబంలో ఏ అమ్మాయికి పెళ్ళి అయినా ఒక 20,000 ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల టైంలో. అలాగే మా గ్రామంలో చాలామందికి మేము డోర్ టు డోర్ తిరిగి రాయించినప్పుడు ఎక్కువగా ఉద్యోగాల రీత్యా హౌసింగ్లకి రాయించుకున్నారు. ఈ పెళ్లి కానుక అనేది కొంతమంది రాయించుకోలేదు. ఈ రాయించుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా నెహ్రూ గారి ద్వారాగా ఒకవేళ ఎవరన్నా ఉండిపోయిన వాళ్ళు ఉంటే పేదవాళ్ళు ఎవరన్నా మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి మా గండే బ్రదర్స్ అలాగే వాళ్ళకి సహకరించే కుటుంబాల ద్వారా కూడా ప్రతి పెళ్లికి కూడా 10,000 ఇస్తానని మా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. థ్యాంక్ యూ.